ఈ వీడియోలో నారా లోకేష్, ఒక మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. ఒకడికి మంచి నల్ల జుట్టుండి తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా? ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఏమి అర్థం చేసుకోవాలి రాజా? ఒక వ్యక్తి తప్పు చేశాడా లేకపోతే ఒప్పు చేశాడా అని నిర్ణయించేది పోలీసులు, కోర్టులు. ఒకవేళ అతను తప్పు చేసింటే పోలీసులకు అప్పజెప్పాలి. వారు కోర్టులో ప్రవేశపెడితే అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇతను మాట్లాడేది ఎట్లుందంటే, నాకు ప్రజలు అధికారం ఇచ్చారు, నేను చట్టాలకు చేతిలో తీసుకొని నేను రివెంజ్ తీర్చుకుంటున్నాను, అతను జైలుకు వెళ్ళాడంటే నా గొప్పనే, అతని జుట్టు తెల్లగైందంటే వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతున్నాడు, నా గొప్పనే అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటూ అర్థమైందా రాజా అంటున్నాడు. ఇది శాడిజం కాదా అండి? ఇది శాడిజం కాదా? ప్రజలు అధికారం ఇచ్చింది దేనికి? ప్రజలకు మంచి చేయడానికి కదా. నేను కక్షలు తీర్చుకుంటాను, కక్షలు తీర్చుకొని దాన్ని మళ్ళా కార్యకర్తల ముందుకు వచ్చేసి షో ఆఫ్ చేసుకుంటాను అని మాట్లాడడం అది శాడిజం కాదా? దీనికైనా వీళ్ళకు ప్రజలు అధికారం ఇచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. నారా లోకేష్, అందరికీ అర్థమవుతుంది. వీటికి జవాబులు కూడా ఆ రాజాలే చెప్తారు. నీకు అర్థమయ్యేలాగే చెప్తారు. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్షి అని. ఆ టైం ఎంతో దూరంలో లేదు నారా లోకేష్.